తర్వాత మళ్ళా వాళ్ళకి అర్థమయ్యి వీళ్ళు ఇదంతా చల్లార్చేసి ఏదో చేసి నీళ్ళు చేద్దామని చూస్తున్నారు. కానీ మొత్తం అందరూ ఫోన్లు చేశారు మళ్ళీ. చేసి మీరు రావాలంటే మళ్ళీ బయటకు పెట్టుకున్నాం అందరం. పెట్టుకొని నేను దీపక్ రెడ్డి గారు, చిక్కోటి ప్రవీణ్ మొత్తం అందరిని పిలిచారు. అందరూ బస్తీ వాసులు మొత్తం బజరంగ దళ విశ్వ పరిషత్ అందరూ వచ్చారు. వెళ్ళాము, కూర్చున్నాము. ఈ రోజు మంగళవారం నాడు మనం అమ్మవారికి కుంకుమార్చన లలితా శాస్త్రం చేద్దామని ఫిక్స్ చేసి మంగళవారం నాడు చలో పెద్దమ్మ తల్లి టెంపుల్ అని పెట్టాం. దీన్ని తెలుసుకున్న ఎస్బీఐలో ఆల్రెడీ 2-3 రోజుల నుంచి మొత్తం సన్నాహాలు, మాకన్నా ఎక్కువ సన్నాహాలు వాళ్ళు చేశారు. మేము కుంకుమలు పసుపు అన్నీ కొనుక్కున్నాం, అన్నీ చేసాం. మేము అమ్మవారి పూజ చేద్దాం అనుకున్నాం. స్టార్ట్ చేస్తే నేను రాత్రి నాకు నైట్ 9 మా అమ్మగారు వెళ్ళింది, మా ఇల్లు కాదు. సో నేను ఎక్కడ ఉన్నానో మొత్తం నా లొకేషన్ ట్రేస్ చేస్తాను. నేను ఫోన్ ఆఫ్ చేయలేదు. నేను ఏదో పని మీద ఎక్కడో వాయినం తీసుకొని అట్లా వస్తున్నాను. ఇక్కడికి వచ్చాను. మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చి నేను తింటున్నాను. వచ్చేసారు ఒక సిఐ గారు, ఒక ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ అందరూ వచ్చారు. అంటే సిఐ సాయాన్ని పంపించారు. రాత్రి 2 వరకు నా దగ్గర ఇక్కడ కూర్చున్నారు కాస్త. తర్వాత వాళ్ళు వెళ్ళి వీళ్ళని వదిలేసి వెళ్ళారు. అప్పుడు కూడా అమ్మాయి ఉంది నాతో నిన్నటి నుంచి. తర్వాత ఉదయం లేచి మళ్ళీ ఎస్ఐ వచ్చారు, మళ్ళీ కానిస్టేబుల్ పెట్టున్నారు కింద లిఫ్ట్